ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. అయితే ఇది జరిగిన తర్వాత నేను క్రానలాజికల్గా మీరు చూస్తే నేను మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా ఉన్నాను. రాజధాని అనేది ఒక సెంట్రల్ ప్లేస్లో ఉండాలి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరికీ సమాన దూరంలో ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, రాజధాని మాత్రం సమాన దూరంలో ఉండాలని మొదటి నుంచి చెప్పాను. అది అయిన తర్వాత రాజధాని కట్టాలంటే ఏ విధంగా కట్టాలి? 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రారంభించాం. అడ్మినిస్ట్రేషన్లో సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలు పెట్టుకొని రాజధాని కట్టాలంటే ఇప్పటికి కూడా మీరు చూస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టంలో పెట్టినటువంటి ఇంకా అన్ని కూడా పూర్తి కాలేదు. ఆ సమయంలో నేను ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపు రాజధాని కట్టడం కోసం మీరందరూ ముందుకు రండి, నా దగ్గర డబ్బులు లేవు, ల్యాండ్ పూలింగ్లో మీరు సహకరించినట్టయితే మీ భూమికి విలువ పెరుగుతుంది, దాని మీద ముందుకు రమ్మని చెప్పి పిలిపించాను. కొన్ని వేల మంది రైతులు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే అందరూ కూడా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారికి మనస్ఫూర్తిగా మరొక్కసారి శిరస్సు వంచి వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఇంత టెన్షన్ పెట్టారంటే వాళ్ళు అంత టెన్షన్ పెట్టారు, కానీ ఒక ఉక్కు సంకల్పంతో వాళ్ళు ముందుకు వచ్చారు. ఎన్ని గొడవలు పెట్టాలనో ఇక్కడి నుంచి కార్లు వేసుకుపోయారు, రెచ్చగొట్టారు, రాజధాని రాకూడదని చెప్పారు, విషం కక్కారు, అక్కడ చెరువుతోట తగలబెట్టారు. ఒకటి రెండు కాదు, అరాచకాలు ఎన్ని చేయాలనో అన్ని అరాచకాలు చేసి వాళ్ళని మీకు భూమి రాదని చెప్పారు, విలువ రాదని చెప్పారు, లేవంటే ఇది పచ్చని భూమి అని మాట్లాడారు. ఎన్ని చెప్పాలనో అన్ని చెప్పినా వాళ్ళు మాత్రం ఒకటే చెప్పారు, మాకు ఒక నమ్మకం ఉంది, ఒక్క రూపాయి కూడా నేను ఇవ్వకుండా 34,000 ఎకరాల పొలాన్ని వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి మై బ్రిక్ మై అమరావతి అనే పేరు పెట్టిస్తే చాలా మంది ఆన్లైన్లో డబ్బులు కూడా మొదలుపెట్టారు. అదే మరి ఒక మహిళ అయితే 1 కోటి రూపాయలు హాస్పిటల్లో ఉండి, నేను కూడా ఒక మనిషిగా నా బాధ్యత కూడా ఉంది, నేను కూడా ఇవ్వాలని 1 కోటి రూపాయలు తీసుకొచ్చి ఇచ్చి, నువ్వు పడే కష్టానికి నేను కూడా సహకరించాలనుకుంటున్నానని చెప్పి 1 కోటి రూపాయలు ఇచ్చారు. వాళ్ళందరినీ చూస్తే మనసు చెలించిపోతుంది. ఇంకా మనం చేసే కార్యక్రమాన్ని ఇంకా బాగా చేయాలి, కష్టపడాలనే చైతన్యం వస్తుంది. అదే మరిగా నేను ఆ రోజు ఒక పిలిపిస్తే ఎంత బ్రహ్మాండంగా గ్రామంలో ఒక పండుగ చేసుకుని ఆ గ్రామంలో మట్టి తీసుకొచ్చారు, పవిత్రమైన మట్టిని, నీళ్లు తీసుకొచ్చారు, పూజలు చేశారు, మసీదుల్లో పూజలు చేశారు, దేవాలయాల్లో పూజలు చేశారు, అదే మరిగా చర్చిల్లో పూజలు చేశారు. పవిత్రమైన భావంతో ప్రతి ఒక్కరూ పూజలు చేసి అవన్నీ పంపించి వాళ్ళ యొక్క పవిత్రతని ఈ యొక్క ప్రజా రాజధానికి వాళ్ళ యొక్క సమైక్యత సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు. ఇన్ని చేస్తే కొంతమంది నాయకులు మాత్రం రాజధాని ఫౌండేషన్ కూడా రాలేకపోయారు, భరించలేకపోయారు ఆ బాధ. ఎక్కడికి పోతున్నారు నేను అడుగుతున్నా. రాజధాని ఫౌండేషన్కు మా మంత్రులు పోతే ప్రపంచం చైనా నుంచి ఒక మంత్రి వచ్చాడు, జపాన్ నుంచి వచ్చారు, సింగపూర్ నుంచి వచ్చారు, మొత్తం దేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. అలాంటప్పుడు టెలిగ్రామ్లు పంపించారు వీళ్ళు, ఏమని మీరు రావద్దండి, ఇక్కడ ఏదో జరిగిపోతుందని టెలిగ్రామ్లు పంపించారు, ఈమెయిల్ పంపించారు, కంప్లైంట్స్ పంపించారు. ఎంత దారుణమో ఎంత నీచమో అడుగడుగున. అంటే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి మీ సంఘీభావాన్ని తెలియజేయలేకపోతే గమ్మునుంటారు, అది సభ్యత. ఒక ఇంట్లో ఒక మంచి కార్యక్రమం జరిగితే మంచి కార్యక్రమానికి రమ్మని పిలిస్తే ఆశీర్వదిస్తారు, లేకుంటే విరోధైనా వచ్చి ఇది చేస్తాడు,
దానికి అడ్డంకులు సృష్టించడం ఇది సాంప్రదాయం, భారతదేశం యొక్క సాంప్రదాయం ఇది. అలాంటి సాంప్రదాయాన్ని కూడా పట్టించకుండా ఇష్టానుసారంగా చేసి అక్కడి నుంచి మేము పోయి పిలిచినా రాకుండా పోతే మా మంత్రులను అవమానం చేసే విధంగా ఎవరి కోసం పోయాడు, మేము రాష్ట్రం కోసం పోయాలి. అలాంటి ఇంటికి ఊరు పోతారు, పోయే అవకాశం కూడా లేదు ఇంటికి. ఎందుకంటే ఇది ఒక నేరస్తుడు ఇంటికి పోతారా? రాజకీయ ముసుగులో అపోజిషన్ పార్టీ లీడర్ కాబట్టి, ప్రజాస్వామ్యంలో పోవాలి కాబట్టి, ఇలాంటి ఈయన చూడాలంటే జైలుకి చూడాల్సింది. అలాంటి పరిస్థితిలో పోయి చేస్తే కనీస సాంప్రదాయాలు లేకుండా చేయడం. అదే మరి కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. వీళ్ళు పోని ప్రదేశం లేదు. మేము కష్టాల్లో బాధపడుతున్నాం, వీళ్ళు చేసిందంతా కూడా ఎక్కడికక్కడ అడ్డపడడానికి దొడ్డిదారి ఎక్కడుంటే అక్కడంతా ఎత్తుకోని ప్రయత్నం చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఇక్కడ పోచేయడమే కాకుండా ఇష్ట ప్రకారం ఎక్కడంటే అవన్నీ చేసి ఇది చేశారు. అదే మరిగా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇవన్నీ జరిగిన తర్వాత మేము క్రోనలాజికల్గా దీనికి ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయాం. ఒకటి నవంబర్ 14-15 ఫస్ట్ చూస్తే 3/9/2014లో అసెంబ్లీలో ఒక తీర్మానం పాస్ చేశాం కొత్త రాజధానికి. నవంబర్ 11, 14, 16 తేదీల్లో సింగపూర్కి నేను వెళ్ళాను. ఫస్ట్ రైతులు ఎప్పుడైతే ల్యాండ్ పోలింగ్ ఒప్పుకున్నారో, సంకేతాలు ఇచ్చారో, అది మొదటి విజయం. ల్యాండ్ వస్తుంది, రైతులు బాగా ముందుకొచ్చారు. దానికి కూడా 3-4 మీటింగ్లు నేను పిలిపించాను. అక్కడ కలబెడితే అపోహలు సృష్టిస్తే నేను పిలిచి చెప్పిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, మీ మీద పూర్తి విశ్వాసం ఉంది, మీరు ఏం చేయమంటే చేస్తామని రైతులు ముందుకు వచ్చారు. వీళ్ళు పోయినా అనకుండా. ఆ తర్వాత నేను సింగపూర్కి 14, 16 నవంబర్లో వెళితే నేను ఆ రోజు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మా దగ్గర ఇబ్బందులు ఉన్నాయి, కొత్త రాష్ట్రం, చాలా సమస్యలు ఉన్నాయి, టెండర్ పిలవాలంటే చాలా సమయం అవుతుంది నాకు, మీరు ముందుకు వచ్చి నాకు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేయమని సింగపూర్ ప్రభుత్వాన్ని కోరాను. ప్రభుత్వాన్ని కోరితే మామూలుగా అయితే ఇది జరిగే పని కూడా కాదు. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక దేశం ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. మనం పోయిన వెంటనే వాళ్ళు మాట్లాడుకుని 14, 16 నవంబర్లో వెళ్తే 8, 12 ఎగ్జాక్ట్గా 26 రోజుల్లో వాళ్ళ క్యాబినెట్లో పెట్టి మన ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఇన్ దిస్. అది అయిన తర్వాత 23/12/2014లో సిఆర్డీఏ పెట్టే యాక్ట్ పాస్ చేశాం. అదే మరిగా 30/12/2014లో ఏపీ సిఆర్డీఏ నోటిఫై చేశాం. అదే మరి ఏపీ 1/1/2015లో ఏపీ క్యాపిటల్ సిటీ రూల్స్ అన్ని నోటిఫై చేశాం. అదే మరి ఫస్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్ మన రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం మంత్రి రిప్రజెంట్ చేస్తూ 13/1/2015లో పెట్టాం. అదే మరి ఇర్రివోకబుల్ కన్సెంట్స్, ఫార్మర్స్ ఎవరైతే ల్యాండ్ ఇవ్వాలనుకున్నారో 20,510 మంది దగ్గర 32,409 ఎకరాలకు ఇర్రివోకబుల్ కన్సెంట్స్ ని 28/2/2015 తీసుకున్నాం. సెకండ్ మీటింగ్ 30/3/2015లో పెడితే క్యాపిటల్ రీజన్ పర్స్పెక్టివ్ ఇచ్చారు. ఆ తర్వాత కేబినెట్లో ఏప్రిల్ 1, 2015 అమరావతి నామకరణం చేశాం. కేబినెట్లో స్విస్ ఛాలెంజ్లో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళని ఇన్వైట్ చేసే విధంగా ఒక నిర్ణయం 22/4/2015 తీసుకున్నాం. థర్డ్ హై లెవెల్ కమిటీ మీటింగ్ 25/5/2015లో పెట్టాం. అదే మరి ఫస్ట్ భూమి పూజ 6/6/2015లో నేను భూమి పూజ చేశాను. వాళ్ళందరికీ ఇచ్చిన వాళ్ళకి పెన్షన్ పేమెంట్ స్టార్ట్ చేశాం క్యాపిటల్ రీజన్ సొసైటీ సెక్యూరిటీ ఫండ్ కింద 14/7. 4వ హై లెవెల్ కమిటీ మీటింగ్ సింగపూర్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టాం. సీడ్ క్యాపిటల్ డీటెయిల్స్ ఇచ్చారు. అదే మరి ఎల్పిఎస్ పబ్లిసైజ్ చేయడం 20 తారీఖు చేశాం.
అదే మరి ప్రధానమంత్రి 22/10/2015లో ప్రధానమంత్రి వచ్చి ఫౌండేషన్ వేశారు. ఇలాంటివి క్రోనలాజికల్ గా సిస్టమేటిక్ గా ఏమేం చేయాలో అన్ని చేశాం. ఇది చేసిన తర్వాత మేము ల్యాండ్ పూలింగ్ లో ఇప్పుడు చెప్పడం కాదు, ఇవన్నీ ల్యాండ్ పూలింగ్ లో ఆ రోజే చాలా స్పష్టంగా ఏమేమి ఇస్తాం ప్యాకేజీలు ఇచ్చాం. ఆ ప్యాకేజీలో ఎంత ల్యాండ్ దేనికి వెరైటీకి ఇవ్వాలి, పట్టా ల్యాండ్ ఏంటి, అసైన్ ల్యాండ్ ఏంటి, జరీబ్ ల్యాండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇచ్చాం. అదే మరి అసైన్మెంట్ ల్యాండ్లో జీవో నెంబర్ 41 దాని డీటెయిల్స్, స్వరూపం, ఏ విధంగా గైడ్ లైన్స్ ఇవ్వాలన్న గైడ్ లైన్స్ ఇచ్చాం. అదేవిధంగా మొత్తం ల్యాండ్ డీటెయిల్స్ కూడా మీరు చూస్తే ఎంతెంత ఉందో ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అదే మరి ప్యాకేజ్ కూడా ఈ ల్యాండ్ ఇచ్చే ప్యాకేజీలో మీరు చూసినప్పుడు బ్రాడ్గా ఇచ్చిన ప్యాకేజీలో మామూలు ల్యాండ్ అయితే 100 స్క్వేర్ యార్డ్స్ ఇంటికి, 200 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్, జరీబ్ అయితే 100 స్క్వేర్ యార్డ్స్ 450 స్క్వేర్ యార్డ్స్. ఫస్ట్ టైం 300 ఇస్తే వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళా 450 ఇచ్చాం. 1000 ప్లస్ 400 1000 ఇంటికి, 450 కమర్షియల్. అసైన్ ల్యాండ్కి 800, 1000 కమర్షియల్. జరీబ్ వచ్చే కొద్దిగా 800, 200 కమర్షియల్. అదే మరిగా వీళ్ళందరికీ 30,000 నెలకు, సంవత్సరానికి యాన్యుటీ, ప్రతి సంవత్సరం 3,000 రూపాయలు.